రంజిత్, నేను పూర్తిగా చదివాను. అందులో ఈ కేసు గురించి ఏం లేదు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఉందా? ఉంది, కానీ దీని గురించి తనకు పెద్దగా ఏం తెలియదు. ఈ సంఘటన జరిగినప్పుడు తను అక్కడ ఉంది, అంతే. సార్, ముంబైలో అరుణ అనే ఆవిడ గత 40 ఏళ్లుగా కోమా స్టేజ్ లోనే ఉన్నారు. ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయినా ఇకపై సంతోషంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ బంధువులు ఆమెను వదిలి వెళ్ళిపోయారు. పైగా సుప్రీంకోర్టు మర్సీ కిల్లింగ్ కి అంగీకరించడం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో అందుకు చోటు లేదు కదా. ఎవరికి ఎదుటివాడి ప్రాణం తీసే హక్కు లేదు. ఈవెన్ ఆయన ప్రాణం ఆయనే తీసుకోవాలన్నా చట్టం దానికి ఒప్పుకోదు సార్. అది సరే సార్, జరిగింది యాక్సిడెంటా, హత్య, ఆత్మహత్య అని ఎవరికి తెలియదే? సార్, ఆ టాబ్లెట్లో ఉన్న కంటెంటే పేషెంట్ బ్లడ్లో కలిసిందని మెడికల్ రిపోర్ట్ వచ్చింది సార్. అసలు ఇప్పుడు ఆ మాత్రకి ఈ కేసుకి ఏమిటయ్యా సంబంధం? ముందు అసలు ఆ లూసీ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అన్నా, మురళిని మాట్లాడుతున్నా అన్నా. చెప్పరా, సుందరం అక్కడ? సుందరం ఊరెళ్ళాడన్నా. ఊరుకా? సరే, మ్యాటర్ ఏంటి? అన్నా, ఒక కొత్త పార్టీ అన్నా, బాగా సౌండ్, బిజినెస్ చేయాలంట. తీసుకురానా? పార్టీ మంచి సౌండా? పార్టీ మంచి సౌండ్ అన్నా. తీసుకురానా అన్నా? సరే, తీసుకురా. పెట్టే. అలాగే అన్నా. వెళ్దాం. వికీ, రేపు అన్నపూర్ణలో సాంగ్ షూటింగ్ కన్ఫర్మ్. రేపు అన్నపూర్ణలో సాంగ్ షూటింగ్ అని చెప్పాను. సరేనా అన్నా? ఈ అమ్మాయి గురించి కనుక్కున్నారా? ఎంక్వైరీ చేస్తున్నాను, త్వరలో చెప్తా. నువ్వేనా అబ్బాయివి? ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా అబ్బాయి చాలా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అబ్బాయి ఏం చదివాడు? ఎస్ఎల్సీ వరకు చదివాడండి, కానీ ఫెయిలే. ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా బాగా చదువుకున్న అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది సెట్ అవ్వదు. అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? మన థియేటర్లోనే పనిచేస్తున్నాడు. అబ్బాయికి జీతం ఎంత? 3000 రూపాయలు రోజుకా? నెలకి. చచ్చింది గుర్రే. ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా బాగా సంపాదించే డబ్బును కురాని కావాలనుకుంటున్నారు. ఇది సెట్ అవ్వదు. తమ్ముడు, మన లెవెల్కి తగినట్టు ఒక మంచి పిల్లని చూపించండి. మీ లెవెల్ కంటే ఇదిగో చూడండి, ఈ లిస్ట్ లో ఉన్న అమ్మాయిల జాతకాల్లో కొన్ని దోషాలు ఉన్నాయి. చూడండి చూడండి, దోషం అనగానే మీరేమీ కంగారు పడక్కర్లేదు. దోషాలున్న చాలా మందికి నేను పెళ్లిళ్ళు చేయించాను, ఎవ్వరికి ఏమీ కాలేదు. ఈ పిల్ల నచ్చింది. నచ్చిందా? అలాగా? అయితే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. ఈ అమ్మాయి చక్కగా ఉంది, వెళ్తూనే మాట్లాడదాం. ఇలా ఇవ్వండి. ఈ అమ్మాయా? అమ్మాయి పేరు దివ్య. తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. అమ్మాయి ఒక పిజ్జా షాప్ లో పనిచేస్తోంది. వృషభ రాశి, రోహిణి నక్షత్రం. లక్షణంగా ఉంటుంది. అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాగా? అయిపోయాయి సార్. చాలా మంది రిచ్ కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదే బిజినెస్ కు మంచిది. ఓకే సార్. ఇంకో విషయం, మెనూ కార్డ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలాగే సార్. దివ్య ఉన్నారా? ఓ, మీరేనా అది? నేనే. ఎందుకు లేటు? వచ్చే దారిలో నేను వస్తున్నానా? దివ్య ముందే చెప్పేశారా? సరే రండి, లేట్ అవుతుంది. దివ్య దివ్య వస్తుంది, మీరు రెడీ అవ్వండి. ఓయ్, ఇతన్ని రెడీ చేయి. సరే సార్. నేను ఐటమ్ సాంగ్ చేస్తానన్నారా? ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇష్టం లేదని? నేను చేయనని చెప్పండి. చేయొచ్చు. ముందు ఈ ఫోటోలోంచి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయి నీతో డాన్స్ చేయడానికి. నాకు ఇవన్నీ పడవని మీకు తెలుసు. ఫోటోలు ఎందుకు, టైం వేస్ట్. వెళ్ళి ప్యాకప్ చెప్పండి. ఏం పర్లేదు వికీ, ముందు ఫోటోలు చూడు. ఇప్పుడు చెప్పు,
ప్యాకప్ చేయమంటావా, ఆడతావా? 10 నిమిషాల్లో వస్తాను చెప్పండి. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? వస్తున్నాడు ఉండవా. ఎక్స్క్యూజ్ మీ, ఈ కాస్ట్యూమ్ మీకు సూపర్ గా సూట్ అయింది. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా? తీసుకోండి. థ్యాంక్స్. ఏంటి నాకొకటి? ఓకే. థ్యాంక్స్. అమ్మాయి బాగుంది కదా? నాకు బాగా నచ్చిందండి. తల్లి లేని పిల్ల, గారాబాగా పెంచాను. కూర్చోమ్మా. చచ్చావు, వంట వార్పు వచ్చో లేదో, నువ్వు అయిపోయావు. మా వాడు అమ్మాయితో మాట్లాడాలట. అది మరి పర్వాలేదండి. కాఫీ చాలా టేస్ట్ గా ఉందండి. అయ్యో, అది కాఫీ కాదు, టీ అండి. నేం పెట్టలేదు, పక్కింటి అక్కే పెట్టించింది. నాకు వంట చేయడం రాదు. నేను బాగా వంట చేస్తానండి. మీరు వంట పని చేస్తారా? అయ్యో కాదండి. మరి మీరేం చేస్తుంటారు? నేను సీక్రెట్లో ఉన్నోళ్ళని సోడు చూపించి కూర్చోబెడతానండి. అర్థం కాలా? డేటలో లైట్ బాయనండి. అంటే టార్స్ వేసి ఏ సీటో చూపించి కూర్చోబెడతానండి. మన కోటన థియేటరేనండి. మీరు నేను ఎప్పుడు కావాలన్నా ఫ్రీగా సినిమా చూడొచ్చండి. ఓ తర్వాత పియ్యండి. ఓ అన్న తప్ప మీకు ఇంకే రాదా? అమ్మాయి తెగ నచ్చినట్టున్నావు. ఒకటే ఇకెక్కలో పట్టుకోగలవు. మీరెప్పుడు చూసారన్నా? ఇందాక మేము చూసాంలే. సిగ్గుపడిపోతున్నాడు. పెళ్లి కళంటే ఇదేరా? తొందరగా పెళ్లి చేసేద్దాం. మంచి ముహూర్తం చూసి చేసేయాల్సిందే. ముందు అమ్మాయి వాళ్ళ ఇంట్లో కబురు రావాలి కదా. వస్తుంది. శుభ సూచకం బ్రోకరేజ్ చేస్తున్నాడు. బ్రోకర్ ఫోన్ చేసి. హలో, చెప్పండి. ఏంటి? సరే. బ్రోకర్ ఏమంటున్నాడు? ఇంకో 2-3 సంబంధాలు చూద్దాం అంటున్నాడు. ఈ పిల్ల గురించి ఏమంటున్నాడు? ఇంకో మంచి సంబంధం చూద్దాం అంటున్నాడు. ఏ ఆ పిల్లకి వీడు నచ్చలేదట్నా? అవును. ఒరే, ఈ పిల్ల కాకపోతే అప్సరస లాంటి పిల్లని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను. వదిలే. బాధపడకరా, ఆ పిల్లకి రాసి పెట్టలేదనుకో. ఈ పిల్ల కాకపోతే ఇంకొకటి. దేశంలో అమ్మాయిలే లేరా ఏంటి? హలో. హాయ్ సార్, నేను దివ్యని మాట్లాడుతున్నా. ఏ దివ్య? సార్, పోయిన వారం ఒక సాంగ్ మీతో చేశానే. ఏ సాంగ్? అదే సార్, ఒక ఐటమ్ సాంగ్. నా 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 నా. డాన్సర్ అన్నారు, సింగర్ కూడానా? అయ్యో సార్, నాకు పాడడం అది రాదు. సరే చెప్పండి. సార్, మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఏంటి విషయం? సార్, మీరే నన్ను ఆ సాంగ్కి సెలెక్ట్ చేశారని చెప్పారు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి ఉండవంటే ఓకే, మీట్ అవుదాం. ఇవాళ్ళే మీట్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, బాయ్.